బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలామంది సెలబ్రిటీస్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ 'బిగ్ బాస్ 8' ఆఫర్‌ని కొంతమంది రిజెక్ట్ చేయడం జరిగింది. వారెవరు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలుగులో నాగార్జున హోస్ట్‌గా వస్తున్న 'బిగ్ బాస్' షో దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి మరోసారి 'బిగ్ బాస్' సీజన్ 8 రెడీ అయింది. 'బిగ్ బాస్'లో పాల్గొనేందుకు కొంతమంది ఉత్సాహంతో ఉంటే, మరికొందరు 'బిగ్ బాస్ 8'కి వెళ్లే అవకాశం వచ్చినా ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన కొంతమంది నటులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టి సినిమా అవకాశాలు అందుకుంటున్న నటి నవ్య స్వామి 'బిగ్ బాస్' ఆఫర్‌ని వదులుకుంది. చాలాసార్లు 'బిగ్ బాస్' టీం ఆమెను సంప్రదించినా నో చెప్పినట్టు సమాచారం. పాపులర్ సింగర్ మంగ్లీని కూడా 'బిగ్ బాస్' టీం అప్రోచ్ అయిందట. మంచి మంచి ఆఫర్లతో ఫుల్ బిజీగా కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటిఫుల్ సింగర్ వాళ్ళ ఆఫర్‌ని వదులుకోవడం విశేషం. గుప్పెడంత మనసుతో ఫేమ్ సాధించిన నటి జ్యోతిరాయ్‌కి కన్నడ 'బిగ్ బాస్' నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ మూవీలో ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న ఆమె ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడం గమనార్హం. 'బిగ్ బాస్ 8'లో ఆఫర్ వచ్చిన మొగలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్ ఈ ఛాన్స్ వదులుకున్నారు. తనకు 'బిగ్ బాస్' సెట్ అవ్వదని చెప్పడం ఇంకో విశేషం. ఒక విషాద ఘటనతో అందరికీ పరిచయమైంది అమృత ప్రణయ్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఈమెకు ఈ ఆఫర్ వచ్చినా ఆమె వదులుకున్నట్లు టాక్. సోషల్ మీడియాలో ఫేమస్ జ్యోతిష్యుడు వేణుస్వామికి 'బిగ్ బాస్ 8'లో ఆఫర్ రాగా తన నోటి దురుసుతో ఆ ఛాన్స్ పోయేలా చేసుకున్నట్టు సమాచారం. యాంకర్గా చాలా కాలంగా జనాలను అలరించిన వర్షిని కూడా చాలాసార్లు 'బిగ్ బాస్' ఆఫర్ని కాదనుకుందట. కానీ ఆమెకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేక వదులుకున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్తో ఫేమస్ అయ్యి సినిమాల్లో బిజీగా కనబడుతున్న గెటప్ శ్రేణికి కూడా 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చిందట. కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేసినట్టు బయట టాక్.